ఈ వీడియోని వీక్షించే వారందరికీ కూడాను క్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు క్రీస్తు సిలువ వేయబడినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు. మనం ప్రతి సంవత్సరం ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తూ ప్రతి ఒక్క చర్చిలో ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ప్రతి ఒక్క ప్రార్థన కూడా ఎంతో విలువైనటువంటిది. అంటే మనం ఆ రోజు జరిగినటువంటి సిలువ వేయబడిన పరిస్థితులను గమనిస్తూ సిలువ ఎంతో పవిత్రంగా మనం భావిస్తూ మన పాపానికి ప్రాయశ్చిత్తముగా ఆయన బలిగా అర్పించబడినటువంటి పరిస్థితులన్నిటినీ కూడాను మనం జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా ఈరోజు జరిగేటువంటి ఈ సిలువ కార్యక్రమంలో మమ్మల్ని కూడా పరిపూర్ణమైనటువంటి ఈ యొక్క పాపం నుంచి విముక్తిని కలుగజేసినందుకు కృతజ్ఞతగాను ఆ యొక్క పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటూ మనం గడుపుతూ ఉంటాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ప్రతి చర్చిలో కూడాను చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఆ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే సిలువ వేయబడినప్పుడు యేసుక్రీస్తు వారు ఎంతో వేదనను, ఎంతో బాధను, శారీరక బాధ, మరి యెహోవా తండ్రికి ఇచ్చినటువంటి మాట నెరవేర్చాలి కాబట్టి ఆయన ఏమాత్రము వెనకడుగు వేయకుండా మరి యేసుక్రీస్తు వారు తన యొక్క శరీరాన్ని సిలువకు అప్పగించుకుంటూ మరి ఎంతో ప్రాముఖ్యంగా పవిత్రంగా దేవునికి ఇచ్చిన మాట ప్రకారంగా ప్రణాళికాబద్ధంగా దీన్ని నెరవేర్చడం జరిగింది. ఈ యొక్క సిలువలో మనకు పూర్తిగా క్రీస్తు మనందరికీ కూడాను పాపాలను కడిగి వేస్తూ మరి సిలువ కార్యక్రమానికి మరి తనకు తానుగా అప్పగించుకుంటూ సిలువ మీద పలికినటువంటి 7 మాటలు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఈ సిలువలో పలికినటువంటి 7 మాటలు మరి ఎంతో మనకి ఆదరణక మరి మనం చేస్తున్నటువంటి ప్రతి పనిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనకిచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఈ యొక్క సిలువ కార్యక్రమం అనేటువంటిది మనకి పరిపూర్ణమైనటువంటి పాప పరిహారం అనేటువంటిది మనకి ఈ సిలువలో మనం గమనిస్తూ దేవుని యొక్క అమూల్యమైన ప్రేమను మనం పొందుకుంటూ గమనిస్తూ ఉంటాం. అయితే ఈ సిలువ మీద పలికినటువంటి 7 మాటల్లో మొట్టమొదటిది, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమింపు అని లూకా సువార్త 23:34 దేవుడు పలికినటువంటి మొట్టమొదటి మాట సిలువ మీద. ఈ మొదటి మాటలో మనకు ఎక్కువగా మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు చేసినటువంటి ప్రార్థనగా మనము ఈ యొక్క మొదటి మాటని గుర్తించాలి. అంటే ఈ యొక్క దేవుని యొక్క మాట ఎలా ఉందంటే యెహోవా తండ్రికి విన్నవిస్తూ మన తరపున దేవుని యెహోవా తండ్రికి ప్రార్థనలో విన్నవిస్తూ ఉన్నారు. అంటే మనం చేసేటువంటి ప్రతి తప్పు కూడాను తెలియక చేస్తున్నాము, క్షమించండి అని చెప్పేసి యెహోవా తండ్రికి వేడుకుంటున్నాడు. అంటే మనం అజ్ఞానంలో ఉన్నటువంటి పరిస్థితులను, మనకి తెలియనటువంటి పరిస్థితులను గమనించి దేవుడు మన పక్షాన క్షమించమని అడుగుతూ ఉన్నాడు. దానికి గుర్తుగా ఈ యొక్క మొదటి మాట మనకి కనబడుతూ ఉన్నది. అంటే ఈ యొక్క క్షమాపణలో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి యూదులు కానీ, యాజకులు కానీ, సద్దూకయ్యులు, సైనికులు, దొంగలు, బందిపోట్లు అనేక రకాల మంది అక్కడ ఉన్నారు. వారందరినీ కూడాను దేవా వీరిని క్షమించు అని చెప్పేసి మరి దేవుడు మన పక్షాన విన్నవిస్తూ మరి ఎంతో ప్రాధేయపడుతూ మనకి తెలియచేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క క్షమాగుణం అనేటువంటిది కూడా మనకి క్రైస్తవ జీవితంలో మనందరికీ కూడాను అలవాటు చేసుకోవాలని సూచనప్రాయంగా నేర్పిస్తూ ఉన్నాడు. క్షమాగుణం అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి దినంగా రెండవ మాటని జ్ఞాపకం చేసుకుంటూ రెండవ మాటగా ఏమున్నదంటే లూకా సువార్త 23:42 రెండవ మాటను పలకటం జరిగింది. అంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అనేటువంటి భరోసా ఆ యొక్క దొంగ కల్పించాడు. అంటే ఆ సిలువలో ఆయనతో పాటు 2 దొంగలను కూడా సిలువ వేయటం జరిగింది. ఆ దినాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు గమనిస్తే ఆ దినాల్లో చాలా
ఎక్కువ తప్పులు చేయటం, చాలా క్షమించరాని తప్పులు చేయటం వలన జరిగినటువంటి ఈ యొక్క సిలువ వారిని కూడా వేయటం జరిగింది. అయితే ఆ సిలువలో పక్కనున్నటువంటి దొంగ, నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి యేసుక్రీస్తు వారిని రిక్వెస్ట్ చేస్తూ అడగడం జరిగింది. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారంటే ఆయనకి, నా రాజ్యంలో నీకు కూడా రక్షణ కల్పిస్తాను, నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాను అనేటువంటి భరోసా కల్పిస్తారు.